బెదిరింపులను నివారించడానికి కొన్ని మార్గాలు. 1. తొందరపడి ఏమీ అనకండి. మీరు మాట్లాడే ముందు ఆలోచించండి. 2. మీ స్నేహితులు లేదా బంధువులు లేనప్పుడు వారి గురించి మంచిగా మాట్లాడకండి. ఎందుకంటే సాతాను మంచిగా మాట్లాడేటప్పుడు మీపై ఎప్పుడు దూషిస్తాడో మీకు ఎప్పటికీ తెలియదు. 3. అత్యవసరమైతే తప్ప రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించండి. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్న చోటే గాసిప్లు ఎక్కువ. 4. ఎవరైనా మిమ్మల్ని అపవాదు చేస్తే అతన్ని ఆపండి. ఎందుకంటే వెన్నుపోటు పొడిచడం రెండూ నిషిద్ధం. 5. అలాంటప్పుడు డ్రస్సులు, అలాంటప్పుడు వంట బాగాలేదు, లావుగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, అస్సలు బాగోలేదు, ఇలా మాట్లాడటం కూడా ఒక రకంగా వెన్నుపోటు పొడిచడమే. కాబట్టి మీరు అలాంటి మాటలు మాట్లాడటం మానుకోవాలి. 6. దీని తర్వాత వెన్నుపోటు ఉంటే, వెంటనే 100 నుండి 200 సార్లు అస్తగ్ఫిరుల్లా లేదా 2 రకాత్ నఫాల్ ప్రార్థనలు చేయండి. వెన్నుపోటు పొడవడం మన మంచి పనులన్నింటినీ నాశనం చేస్తుందని గుర్తుంచుకోండి. మనం 1000 మంచి పనులు చేసినా ప్రళయ దినాన మన రికార్డు ఖాళీ అవుతుంది. అల్లాహ్ మనందరినీ దూషణల నుండి కాపాడుగాక. అభినందనలు, మహిరా అమతుల్లా. రాత్రి ఉదయం